మనస్ఫూర్తిగా తెలంగాణ ఎన్నికల్లో ఆయన డిబేట్స్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన కల్పించిన పాత్ర కానీ ఇవన్నీ నాకు చాలా ఇష్టమే. ఈరోజు ఆయనకి అండగా పైన కూడా రాలేకపోయినా ఈ రోజున రఘువీరన్ గారి కోసం ముద్దుగా మేము ఆయన వకీల్ సాబ్ నేర్చుకున్నాం. వకీల్ సాబ్ సినిమా చూడండి వకీల్ సాబ్ రఘువీరన్ గారు పూర్తిగా అప్పుడు ఘన విజయం సాధించాలి. మన అభిమానులందరూ జన సైనికులందరూ మన మిత్రులందరూ రఘువీరన్ గారికి బీజేపీ గుర్తుగా ఓటేసి కల్పించాల్సిన అవసరం కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున తెలంగాణలో మన కోరుకుంటుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కనిపించిన సర్కార్ రావాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో కూడా మన ప్రభుత్వం వస్తే గమనించిన సర్కార్ ఈ రోజున ఏ ఉపాధి అవకాశాలు యువతకి ఏ ఉపాధి అవకాశాలు మనం కోల్పోయి చేసుకోలేకపోయామో ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగితే ఉపాధి అవకాశాలు మనం కల్పించుకోవచ్చు. వీటికి అంతగా శుభాశిస్సులు కావాలి. మనకి ఏ బంగారు తెలంగాణ కోసం అయితే మనం ఈ రోజున పోరాటం చేశామో ఆ బంగారు తెలంగాణ సంపూర్ణ సాధన దిశగా మనకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కనుక జనసేన మద్దతు అందరిస్తే అద్భుతమైన ప్రభుత్వం స్థాపించుకోగలం. ఇలాగే నేను ప్రధానమంత్రి గారికి అందరి దృష్టి దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం, తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మనం 2009 నేను ఒక యుద్ధంలో ఒక గద్దలన్న కూర్చున్నప్పుడు ఒకటే అనుకున్నాం, తెలంగాణ సామాజిక తెలంగాణ రావాలి, బీసీల తెలంగాణ రావాలి, బీసీల తెలంగాణ రావాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారు అలాగే 68 మంది ముఖ్యమంత్రుల్లో భారతీయ జనతా పార్టీ చేస్తే 21 మంది వెనుకబడిన కులాలతో ముఖ్యమంత్రులయ్యారు. అదే దిశగా మనం ఈ రోజున వెనుకబడ్డ బీసీ కులాల్సి ముఖ్యమంత్రి మన తెలంగాణకి రావాలి. అది ముందు రఘునందన్ గారికి రావాలి. అలాగే 70 మంది పైసలకు బీసీలకు సీట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీ గౌరవ అర్థం చేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో నేను నాకు ఆంధ్ర జన్మనిచ్చింది, నాకు ఆంధ్ర అయితే జన్మనిచ్చింది నాకు తెలంగాణ. ఆంధ్రలోనే అధికారం ఆశించేవాడిని. ఇక్కడ నాకు కావాల్సింది బంగారు భవిష్యత్తు, మార్పు, ఈ భద్రత, ఈ అభివృద్ధి కోరుకున్నాను. నా వంతు కృషిగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఆ సోదరులు మా వకీల్ సాబ్ గారు రఘునందన్ గారిని భారీ విజయంతో కోరుకుంటూ వస్తుందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.